బీఆర్ఎస్ నేత సుమిత్రా ఆనంద్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి రేవంత్ రెడ్డి పాలన గురించి తను ఏం చెప్తారో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం, ఎమర్జెన్సీ పాలన అనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఆరోపించారు. ఎందుకు ఎమర్జెన్సీ పాలన అనుకుంటున్నారు? ఎందుకు సాఫీగా సాగట్లేదా? సో వాళ్ళు కూడా రైతులను హ్యాపీగా ఉంచుతూ ఇటు విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి కూడా విద్యా వైద్యంలో కూడా టాప్ పొజిషన్లో మేమే ఉన్నామంటూ చెప్పుకుంటున్నారు నాయకులు. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి మాటలే స్పష్టం చేస్తూ ఉన్నాయి కదా. మొన్న సాధారణంగా అన్నానికి సంబంధించి కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి అని చెప్పేసి ఆది మాతని అన్నపూర్ణ అని సంబోధిస్తారు. 5 రూపాయల క్యాంటీన్కు అన్నపూర్ణ క్యాంటీన్లని పేరు పెట్టింది. మరి ఆ సందర్భంగా ఆ పేరు మార్చి ఇందిరా క్యాంటీన్గా మార్చినప్పుడు మా తెలంగాణ ఆడబిడ్డలు, మా మహిళలు కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు అది అన్నపూర్ణ అనే పేరే కొనసాగించాలి, ఇందిరాగాంధీ పేరు వద్దని వాళ్ళు ప్రశ్నించడం, వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. హక్కు లేదా ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి? ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఇందిరా పేరు తీసుకుంటే బట్టలిప్పదీసి కొడితే కానీ అర్థం కాదు ఇందిరాగాంధీ గొప్పతనం అన్నారు. అంటే బట్టలిప్పదీసి కొట్టేటువంటి ఆడబిడ్డల బట్టలిప్పదీసి కొట్టేటువంటి పాలనను ఏం పాలన అంటారు? మరి రైతాంగం వెన్నువిరిచే పాలనను ఏం పాలన అంటారు? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని అడిగినందుకు ఆ యువకుడిని వేధిస్తే ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పాలనను ఎమర్జెన్సీ పాలన అనరా? ఇవాళ నిరుద్యోగుల వీపుల మీద లాఠీలు విరిగిపోతూ ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఎవరివ్వమన్నారు? రాహుల్ గాంధీ గారిని పిలిచి మరీ అశోక్ నగర్లో మీరు హామీ ఇస్తారు కదా. ఏవి మా కొలువులని ప్రశ్నించినటువంటి నిరుద్యోగుల వీపుల మీద లాఠీలు ఇరుస్తున్నటువంటి పాలన ఎమర్జెన్సీ పాలన కాదా? అంటే 60,000 ఉద్యోగాలను మేము ఇచ్చాము, ఇంకా కొంత టైం పడుతుంది, నోటిఫికేషన్స్ కూడా ఇస్తాము, ఉద్యోగాలను భర్తీ చేస్తామనేసి కూడా చెప్పుకుంటున్నారు. సో ఏం చెప్తారు మేడం? 60,000 ఉద్యోగాలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్స్, ఉద్యోగాలు అంటే పరీక్షలు ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగిందా? లేదంటే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారా? అంటే దీంట్లో మాత్రం వాళ్ళు అడగడం బీఆర్ఎస్ నాయకులు సో కౌంటర్స్ చేయడం ఇవే నడుస్తుంది. అసలు నిజాలు ఏంటి? గత 9.5 సంవత్సరాల్లో కరోనా లాంటివి కష్టకాలం 2 సంవత్సరాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చే సమయం మా కొలువులు మాకని నీళ్లు నిధులు నియామకాలను జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం పోరాటం. మరి మా కొలువులు మాకు కావాలని 95% గ్రూప్ 1 కొలువులు తెలంగాణ బిడ్డలకే దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడానికి కొంత సమయం. అట్లాంటి అన్ని సమయాలను అధిగమించి 9.5 ఏళ్ల కాలంలో 163,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ అబద్ధాల కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినవా? ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇయ్యలేదు అని దుష్ప్రచారం చేసేటువంటి కాంగ్రెస్ ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మేము మరి ఎన్నికల నాటికే ఇదే కాంగ్రెస్, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బల్మూరు వెంకటు వీళ్ళే అనేక కేసులు కోర్టులో వేసి రకరకాలుగా మరి ఆ నియామక ప్రక్రియలను ఆలస్యం జరిగేలాగా ఆపినటువంటి ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి ఈ బృందం వీళ్ళంతా అడ్డుకున్నటువంటి వీళ్ళే ఇవాళ 60,000 ఉద్యోగాలు, అందులో 45,000 50,000 వరకు మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు యాజ్ అ టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలుగా నేను చెప్తున్నా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది మేమే. మరి ఆ నియామక పత్రాలు ఒక కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పత్రం కూడా సీఎం చేతుల మీదుగా గత 9.5 సంవత్సరాల్లో ఎప్పుడూ కని విని ఎరగనట్టుగా ఇదంతా ఉద్యోగ నియామక ప్రక్రియ అంతా కూడా వ్యవస్థ ద్వారా సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉండేది. అధికారులే చేసేవాళ్ళు. ప్రభుత్వము ఎక్కడ ప్రజాప్రతినిధులు మంత్రులు కానీ సీఎం కానీ మేము చేసినాం మేము ఇచ్చినామని చెప్పుకున్నది లేదు. అడ్వర్టైజ్మెంట్లు ఫుల్ పేజీలు ఇచ్చింది లేదు. ఈయన మరి ఒక కానిస్టేబుల్ కొలువు కాగితం కూడా తన చేతులతోనిచ్చి ప్రచారం చేసుకున్నటువంటి చూసినాం. హంగు ఆర్భాటం ప్రచారం లేకుండా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్. ఉత్తమ మాటలు చెప్పింది, ఊకదంచింది రేవంత్ సర్కార్. అబద్ధాలు ఆడుతూ అధికారంలోకి వచ్చారు, అబద్ధాలు ఆడుతూనే అధికారంలో ఉన్నారు. ఇది ఈ కాంగ్రెస్ పాలన తీరు. ఇది అన్ని రకాలుగా అన్ని వర్గాలను, రైతులను, నిరుద్యోగులను, మహిళలను, విద్యార్థులను, ప్రజలందరినీ, ఉద్యోగులను కూడా మీరు 2% ఆఫ్టర్ అని చెప్పేసి ఉద్యోగులను చిన్న చూపు చూసి మీకు జీతభత్యాలు ఇవ్వడమే అదేదో ఘనకార్యం చేసినట్టు, హక్కుగా వాళ్ళ కష్టానికి ఫలితం జీతం అది ఇవ్వడమే చాలా గొప్ప అన్నట్టు తాను వాళ్ళకేదో తన ఇంట్లోంచి ఇస్తున్నట్టు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ ఉద్యోగులకు 5
డిఏలు బకాయి ఉన్నది. మరి అలాగే పిఆర్సీ అలాగే వెంటనే రాగానే చేస్తా అన్నాడు. ఉద్యోగులకు ఎన్నో హామీ ఇచ్చిండు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిండు, విద్యార్థులకు హామీ ఇచ్చిండు. అడుగడుగున హామీలు, అడుగడుగున అబద్ధాలు, పాలనా అబద్ధం, పాలనా చేతగానితనం. ఇగో ఈ పిలుపు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి వచ్చిండ్రు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి. సో రైతుల పక్షాన నిలబడ్డరు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి సవాల్ విసిరిండ్రు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా సో రమ్మని ఓపెన్ ఛాలెంజ్ చేసిర్రు. సో ఈరోజు తను రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ ఎక్కువ పెట్టిండని నేను రైఫిల్ రెడ్డి అన్నారు. అడుగడుగున అబద్ధాలు ఆడతాడని అబద్ధాలు రాయుడు అన్నారు, అబద్ధాల రెడ్డి అన్నారు. ఇవాళ మరి ప్రజలు కొత్తగా ఈయనను ఇంకో కొత్త పేరు సవాల్ రెడ్డి. సవాల్ విసరడం, చల్లగా జారుకోవడం, తప్పించుకోవడం, తొడగొట్టడం, తప్పించుకొని పోవడం, ఈ రెండే వీళ్ళకి సాధ్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు మోడీని పిలుస్తుంది, ఇటు రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారిని పిలుస్తుంది, కేటీఆర్ గారిని పిలుస్తుంది. వస్తే చల్లగా జారుకుంటుంది. మీకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మీరు ఢిల్లీకి యూరియా బస్తాల కోసం వెళ్ళినా అన్నారు. ఏ బస్తాలు మూసుకుపోయినారో తెలంగాణ ప్రజానికానికి తెలుసు. మీరు దమ్ము లేదంటారా మరి సీఎం రేవంత్ రెడ్డి? స్పష్టమైంది కదా, చేసిందేమీ లేనప్పుడు ఎట్లా చెప్పుకుంటారు? చెప్పుకోవడానికి విషయం లేదు, చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు. కనుకే ఇవాళ కాంగ్రెస్ తోక ముడిచింది, ఇవాళ కాంగ్రెస్ చల్లగా జారుకుంది, ఇవాళ కాంగ్రెస్ తప్పించుకుంది. పిలిచింది కాంగ్రెస్, పిరికిగా తప్పించుకుంది కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఈరోజు రైతుల పక్షాన నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలుకు మరి రేవంత్ రెడ్డి పిలిచింది వాళ్ళే, తోక ముడిచింది వాళ్ళే అనేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి ఈరోజు సవాల్కి దమ్ము లేకపోవడం కారణంగానే మరి ఇక్కడ వరకు సీఎం రేవంత్ రెడ్డి రాలేకపోయారు. మరి ఇప్పటికైనా ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా పట్ల నిలబడాలనేసి కూడా బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు. 100% రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.